ఈవినింగ్ 5 అవుతుంది కానీ నాకు గుడ్ మార్నింగ్. ఇక్కడ ఎవరు గైస్ సీ 1 2 ఇట్లా వేస్తారు మనకు. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ తరుణి గుప్తా. ఈరోజు నేను కోల్కతాలో ఎవరికి వెళ్తున్నా. సో ఇప్పుడే ఎయిర్క్రాఫ్ట్ బోర్డ్ చేసిన. కోల్కతాలో ఎక్కడికన్నా వెళ్తానో లేదో ఐ డోంట్ నో, బట్ బయటికి వెళ్తే వీడియో క్యాప్చర్ చేస్తా. సో యా, వచ్చి ఎక్విప్మెంట్ చెక్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ RTPR చెక్. చలో ఎక్విప్మెంట్ చెక్ అయిపోయింది. ఇప్పుడు మేము కోల్కతా, ఫస్ట్ హైదరాబాద్ నుంచి జైపూర్, జైపూర్ నుంచి కోల్కతా. సో కోల్కతాలో బయటికి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయో లేవో తెలీదు. లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో. ఫ్లైట్ అయిపోయింది, ఇంకొక ఫ్లైట్ ఉంది. జైపూర్లో ఉన్న ఇప్పుడు జైపూర్ నుండి కోల్కతా వెళ్ళాలి. ఫ్లైట్ వెంట్ వెల్, కాకపోతే ఒక ప్యాసింజర్ ఇప్పుడు కూడా ఉరుతుంది ఒక పాప. ఆ పాప ఉరుతూనే ఉంది. సో నాలెడ్జ్ ఆఫ్ ది డే ఏంటంటే, పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. ఏడుస్తుంటే దేనికి ఏడుస్తున్నారు రీజన్ కనుక్కొని దాన్ని అలా అదే. సో యా, ల్యాండ్ అయినాక కోల్కతా, ల్యాండ్ అయినాక మళ్ళీ వీడియో తీస్తా. ల్యాండ్ అయిపోయినాం కోల్కతాలో. కాకపోతే ఈ ఫ్లైట్ ఇప్పుడు గువాహటి వెళ్తుంది. సో సెక్యూరిటీ చెక్ ఇన్ అవుతుంది. ఇట్లా కొత్త క్రూ, వేరే క్రూ, ఆపరేటింగ్ క్రూ వచ్చే వరకు మేము ఇక్కడనే కూర్చోవాలి. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే బాయ్. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్కి బాయ్ చెప్తున్నాం. గాయ్స్, ఈ అమ్మాయి చూడండి ఎంత పొడుగు ఉందో. తీసుకెళ్ళి LKGలో పడండి. She's so tall, bro. My God. తన height నా height చూడండి, తిన height చూడండి. You are so tall, bro. So tall. తను నడుస్తుంది, మేము ఉరుకుతున్నాం. కోల్కతా ఎయిర్పోర్ట్. కోల్కతా ఎయిర్పోర్ట్ బయట మాకు లెమన్ ట్రీ ఇచ్చినారు. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. చెక్ ఇన్ చేసేసినాం. ఇప్పుడే హోటల్కి వచ్చినాం, రూమ్కి వచ్చేసినాం. బెడ్ ఇది. నేను మార్నింగ్ 12 కాదు 2కి లేచా. ఇప్పుడు టైం 11 అవుతుంది. దన్న ఏమన్నా మెక్కి వండుకుంటే ఆహా ఓహో ఆహా. అండ్ దిస్ ఇస్ మై వ్యూ. దిస్ ఇస్ ద వ్యూ. సో లేచాక ఇన్ కేస్ తొందర లేసే విల్ గో సమ్వేర్ అవుట్. చూడాలి ఏడిపోతాం, లేదంటే పడుకుంటే ఇంకంతే. మార్నింగ్ వేసి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోవడం. మళ్ళీ రేపు 12 ఉంది. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినా, పడుకుంటున్నా. గుడ్ నైట్ గాయస్. గుడ్ మార్నింగ్ గాయస్. ఈవినింగ్ 5 అవుతుంది కానీ నాకు గుడ్ మార్నింగ్. ఇక్కడ ఎవరు ఇక్కడ చూడు, ఇక్కడ ఎవరిదో లిప్ది ప్యాక్ పెట్టారు, లిప్స్టిక్ పెట్టి. 3-4 ఉన్నాయి బ్రో కర్టన్ మీద. గైస్ సీ 1 2
ఇట్లా వేస్తారు మనకు. సో గుడ్ మార్నింగ్. కలకత్తాలో ఉన్నా. ఈవినింగ్ అవుతుంది, కాకపోతే చాలా లేజీగా ఉంది బయటికి వెళ్ళాలంటే. చూద్దాం, విల్ డూ సంథింగ్. సో గాయ్స్, ఇది ఎవరైనా షాక్ అవుతున్నారా? షాడోనా? అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది చేసుకుంటూ కూర్చుందాం. బాగుంది కదా వ్యూ. ఫుడ్ వచ్చింది కదా. ఫుడ్ ఇది, నేను ఇది బెడ్. ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుంది అక్కడ, కనిపిస్తుందా? అక్కడి నుంచి బాగా టేక్ ఆఫ్స్ ల్యాండింగ్స్ అవుతున్నాయి. నైస్. ఏం చేయలేదు, లేఓవర్లు ఏం చేయలేదు గాయస్. It's just a normal video, ignore చేసేసి నా నార్మల్ లైఫ్ వీడియో. సో యా. ఇక మోహమా అది అవసరమా, ఇక ప్రాణమా ఇదే పరవశమా, నా పాటలో అంతటి మహిమ, కొంచెం ఆగుమా నా మనసు నాలజడి. నాలో ఉన్న కళాకారుడు అప్పుడప్పుడు బయటికి వస్తాడనమాట. సో అలా 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 పాటలు పాడతాం. ఇంకేం పాట? పొద్దు నుంచి ఒక పాట పాడుతున్నా గాయస్. ఏం పాట అంటే ఈ పాట. ఓ సజనీ రే कैसे कटे दिन रात, నా 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 నా. ఈ సాంగ్ గుర్తొస్తుంది, బాగుంటుంది ఆ పాట. సో గైస్, నేను ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయబోతున్నా ఈ వీడియోలో. ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి ఈ మంత్ జూలైలో. 17th జూలై అండ్ 31st జూలైకి గ్రౌండ్ స్టాఫ్ AOCS ఇంటర్వ్యూస్ అవుతున్నాయి హైదరాబాద్లో. మన హైదరాబాద్లో హోటల్ డీటెయిల్స్, టైమింగ్ అండ్ డేట్స్ నేను మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ హోటల్ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ పాపప్ చేస్తాను. సో if you guys are willing to join aviation, you guys can apply చేయకపోయినా డైరెక్ట్ వెళ్ళి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది, వెళ్ళి ఇవ్వచ్చు. సో యా, డిగ్రీ ఉండాలి, గ్రాడ్యుయేషన్ ఉండాలి గ్రౌండ్ స్టాఫ్కి. సో ఎస్, I hope this help you guys and all the very best. హోటల్ పేరు వచ్చేసి ద ప్లాటినం బొటిక్ బిజినెస్ క్లాస్, హిమాయత్ నగర్. ఇక్కడ ఆల్రెడీ పెట్టేస్తాం హోటల్. ఆల్ ది బెస్ట్ గైస్. ఇప్పుడు గ్రౌండ్ స్టాఫ్ ఇంటర్వ్యూస్ చెప్పినా కదా, క్యాబిన్ క్రూ ఇంటర్వ్యూస్ కూడా జూలైలో అవుతున్నాయి ఇండిగో వాళ్ళవి. డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ జూలైలో ఉన్నాయి హైదరాబాద్లో. క్రాక్స్ హోటల్ పేరు హైటెక్ సిటీ. దాని డీటెయిల్ కూడా ఇక్కడ, హోటల్ పేరు ఇక్కడ మెన్షన్ చేస్తా. సో యా, డేట్ కన్ఫర్మ్ అవ్వగానే నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో డెఫినెట్గా నేను స్టోరీ పోస్ట్ చేస్తా. సో యా, ఐ విల్ అప్డేట్ యూ గైస్ దేర్. సో క్యాబిన్ క్రూకి ఎవరన్నా అప్లై చేసుకోవాలనుకుంటే యూ గైస్ కెన్ అప్లై. ఏం లేదు, గూగుల్కి వెళ్ళి ఎయిర్లైన్ నేమ్, ఇప్పుడు మీకు ఇండిగోలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇండిగో అండ్ కెరియర్స్, ఇప్పుడు ఎతియాద్కి వెళ్ళాలనుకుంటే ఎతియాద్ కెరియర్స్, ఏదన్నా ఎయిర్లైన్, ఏ ఎయిర్లైన్ అన్నా జాయిన్ అవ్వాలనుకుంటే ఎయిర్లైన్ నేమ్ అండ్ కెరియర్స్ యాడ్ చేసి సర్చ్ చేస్తే ఏదైతే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందో అది క్లిక్ చేసి యూ గైస్ కెన్ అప్లై ఫ్రమ్ దేర్.
సో యా, డోంట్ జడ్జ్ మీ లైక్ దిస్. నేను చాలా గలీజ్గా ఉన్నా, మేకప్ వేసుకోలేదు గాయస్. వితౌట్ మేకప్, వితౌట్ లిప్స్టిక్, వితౌట్ ఎనీ మేకప్. It's okay. Sometimes it's fine to be like this. So yeah, all the very best. మంచిగా గ్రూమింగ్ చేసుకొని వెళ్ళండి. Men without beard, clean shave, blazer, ఫార్మల్స్, బ్లేజర్ లేకపోయినా ఫార్మల్స్లో వెళ్ళండి అట్లీస్ట్. అండ్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ యా, పూల్ సైడ్ వెళ్దామని పూల్ సైడ్ వెళ్తున్నాం గాయ్స్. మనది ఏడుంది? హైదరాబాద్. ఎస్, హైదరాబాద్. ఏం లేదా? బై గైస్ ఫ్రమ్ ఎక్కడ నుండో కామెంట్ చేయండి. వెళ్తున్నాం ముంబై నుండి. ఇట్స్ బార్ ఐ గెస్. బార్ బాగుంది కదా ఆర్ట్, పెయింటింగ్స్. మన హైదరాబాద్ నుండి, హైదరాబాదీ హిందీ మాట్లాడుతుంది. చాలా ఇష్టం, బాగుంటుంది. సో ఎస్థెటిక్. ఇవన్నీ పెయింటింగ్స్ ఎవరు చేసినారో కానీ మెచ్చుకోవాలి, చాలా బాగుంటుంది. చూడండి అసలు ఇంత ఎస్థెటిక్. ఇలా వాష్రూమ్ చూపిస్తాను. లాస్ట్ టైం వచ్చిన మిర్రర్ బాగుంటుంది మా దగ్గర. ఇదే నేను చెప్తాను. ఇదే మిర్రర్. బాగుంది కదా. తినడానికి కూడా రెడీ ఉంది. అది రావాలి ఇక్కడ. సో ఇరిటేటింగ్. నాకు నచ్చింది ఒక్కటి లేదు ఇక్కడ. అంటే నేను ఎప్పుడు తిన్నా, బిర్యానీ తిన్నా, బాగుండే బిర్యానీ. ఇవన్నీ నాకు అసలు తినాలని లేదు గాయ్స్. నేనేం తినబోతున్నా అంటే ఇది. ఐ లవ్ ఫ్రూట్స్, ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఇంకొకటి ఏది తింటా అంటే అది రసగుల్లా. రసగుల్లా ఇక్కడ ఫేమస్. సో ఐ హ్యావ్ టు ట్రై ఇట్ బ్రో, ఐ హ్యావ్ టు ట్రై ఇట్. సో యప్, ఐ విల్ పిక్ సమ్ ఫ్రూట్స్. ఇంకంతే, నో రైస్, నథింగ్. మళ్ళా పొట్టొచ్చేస్తాను. ఫ్రూట్స్ తీసుకున్నా, రసగుల్లా అండ్ గ్రీన్ టీ. యాజ్ ఆల్వేస్ నా ఫేవరెట్ గ్రీన్ టీ గాయ్స్. అండ్ నాకు నైట్ టైం కర్డ్ రైస్ వేయడం చాలా ఇష్టం. సో కర్డ్ రైస్. మీల్ ఫర్ ది డే. మీల్ ఫర్ ది డే కాదు, డిన్నర్ ఫర్ ది డే. పూజ అయిపోయింది గాయ్స్. గ్రీన్ టీ రూమ్లో అయిపోయింది. అంత తాగుతారు గ్రీన్ టీ. డైలీ తాగుతా. సెకండ్ ఫ్లోర్ కదా. సో యా, గుడ్ నైట్. ఇంకా వెళ్ళి పడుకోవడం అంతే. మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడు వ్లాగ్ కంటిన్యూ చేస్తా. అవుట్ఫిట్ చెక్. గుడ్ మార్నింగ్ గాయ్స్. వెదర్ బాగుంది కోల్కతాలో. ఇట్స్ నైస్. గాట్ రెడీ, చెక్అవుట్ చేసి ఫ్లైట్కి వెళ్ళాలి. ఈరోజు 3 సెక్టర్స్, 3 ఫ్లైట్ దాకా బ్యాక్. అండ్ కోల్కతా నుండి హైదరాబాద్ 3 ఫ్లైట్స్.
ఢాకా బంగ్లాదేశ్ పక్కనే కోల్కతాకి 1/2 అవర్ ఫ్లైట్ హార్డ్లీ. సో యా రెండు చిన్న ఫ్లైట్స్ బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అండ్ ఇంకొకటి లాంగ్ ఫ్లైట్ హైదరాబాద్. సో యా నాట్ వెల్ కొంచెం, కాకపోతే స్టిల్ హ్యాస్ టు గో ఫర్ ది ఫ్లైట్. సో యా the vlog will be continued. Kolkata airport. గంట అవుతుంది, లిఫ్ట్ ఇంకా రాలేదు. వై కోల్కతాలో ఎప్పుడు ఇంతే, లైక్ 1 అవర్ అంతా 1 అవర్ కాదు కానీ ఒక 10 minutes లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూనే అయిపోతుంది మా లైఫ్ కదా. జస్ట్ మిస్ అయింది, ఫుల్ అయిపోయింది అది. అందరు ప్యాసింజర్స్ కూడా ఉన్నాయి అందులో. ఇక్కడ కోల్కతాలో ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్కి క్రూకి సపరేట్ లిఫ్ట్ ఉండదు, ప్యాసింజర్కి క్రూకి అందరికి ఒకటే లిఫ్ట్. సో అందుకని ఫుల్ ఉంటుంది ఇప్పుడు, ప్యాక్డ్. నిద్ర వస్తుంది, అది ఎంత పడుకున్నా లేజీగా ఫీల్ అవుతాం చూడు, అట్లుంది నాకు. ఏమో ఎందుకో ఏమో, వెనకాల అది కూడా అవును అంటుంది కుక్క. నిద్ర వస్తుంది కదా. ఇప్పటిదాకా ఏమైంది తెలుసు, ఒక ఆవిడ వచ్చి టెర్మినల్ 3 ఎక్కడ అని అడిగింది. నేనే కొత్త ఈ ఎయిర్పోర్ట్కి, ఐ మీన్ నాకు డైలీ రాము కదా మేము ఇక్కడ, నాకే తెలియాలంటే తను నన్ను అడుగుతుంది. పక్కన T3 అని ఉండి ఇంక అక్కడ పంపించేసినాం ముందుకు అని చెప్పేసి. షీఈస్ ఆస్కింగ్ ఏ రాంగ్ పర్సన్. లిఫ్ట్ వచ్చింది, ఫుల్ వచ్చింది ఇప్పుడు కూడా. ఎందుకు ఏమో గాయ్స్ చాలా లో ఉంది. బట్ ఇట్స్ ఓకే, చెయ్యాలి తప్పదు.